పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 22వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు శరీర రక్తముల మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. లోక రక్షణార్థం తన రక్తాన్ని చిందించి మరణాన్ని జయించిన క్రీస్తు మనకు రక్షణ ప్రసాదించారు. దివ్య సప్రసాద రూపంలో దర్శనమిచ్చారు. ఈనాటి మొదటి పఠనము ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. లూకా సువార్త 9వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. జన సమూహములు ఈ విషయమును తెలుసుకొని వారి వెంట వెంబడించిరి. యేసు వారిని చేరబిలిచి దేవుని రాజ్యమును గూర్చి వివరించుచు రోగులను స్వస్థపరచెను. ప్రొద్దుకృంగనారంభించినప్పుడు 12 శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశం, ఇక వీరిని పంపివేయుడు, పల్లెలకు వెళ్ళి వారికి కావలసిన భోజనం వసతులను చూచుకొందరు అని ఆయనతో చెప్పిరి. మీరే వీరికి భోజనము పెట్టుడు అని ఆయన పలుకగా, మా యొద్ద ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే, మేము పోయి వీరికి అందరకు కావలసిన ఆహార పదార్థములు కొనితెత్తుమా అని శిష్యులు అడిగిరి. అచ్చట రమారమి 5,000 మంది పురుషులుండిరి. వారిని పంక్తులు తీర్చి పంక్తికి 50 మంది చొప్పున కూర్చుండబెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా, వారు అట్లే కూర్చుండబెట్టిరి. పిమ్మట యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వంక చూసి వానిని ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు చెప్పెను. వారందరూ భుజించి సంతృప్తి పడిన పిదప మిగిలిన ముక్కలు శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, చివరిసారిగా నీవు చేసిన పనిలో లేక ఆరగించిన ఆహారం ద్వారా పలికిన మాటల వల్ల పూర్తి తృప్తిని పొందావు. నేటి సువిశేషమునందు మనకు ప్రకటింపబడిన వారందరూ భుజించిన పిదప సంతృప్తిని పొందిరి. ఈ మాటలు దివ్య సప్రసాద మహోత్సవం గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ దివ్య సంస్కారమునందు స్వయాన మనము క్రీస్తు ప్రభుని దివ్య శరీరం దివ్య రక్తం స్వీకరించుటకు మన జీవితాలకు కావలసిన పరిపూర్ణ పోషణను పొందుటకు అవకాశం కలదు. దివ్య బలి పూజలో క్రీస్తు శరీర రక్తములను స్వీకరిస్తూ ఆమేన్ ద్వారా మన విశ్వాసమును వ్యక్తపరుస్తూ ఉన్నాం. ద్వితీయ వాటికన్ మహాసభ దివ్య సప్రసాదమును మన క్రైస్తవ విశ్వాసమునకు గట్టి పునాది అయి మహాశిఖరముగా ఉందని బోధిస్తుంది. దివ్య సప్రసాదము మనలను చేరతీస్తూ క్రీస్తు దేహంలో ఐక్యం కలిగిస్తూ శ్రీ సభ మనుగడకు బలమును చేకూర్చును. దేవుడు ప్రసాదించు సమృద్ధి గల భోజనమును దివ్య బలి పూజలో పాల్గొనుట ద్వారా మనము స్వీకరించుటకు పోషింపబడుటకు ఎటువంటి ఆత్మ సిద్ధపాటును కలిగి ఉంటున్నామని ధ్యానించాలి. ఆకలిగొన్న జన సమూహములకు ఆహారం ఇవ్వమని యేసు శిష్యులను కోరినప్పుడు శిష్యులు ఎక్కడ ఉన్నారని మాత్రమే ఆలోచిస్తూ వారు ఎవరితో ఉన్నారని గ్రహింపలేకపోయారు. దివ్య సప్రసాదమనడి పరలోక భోజనమును వీడి ఈహలోక ఆహారం కొరకు పరుగులు పెట్టినచో సంతృప్తిని పొందలేము. మన ప్రార్థన మన విశ్వాసమునకు పునాది అని గ్రహిస్తూ దివ్య సప్రసాద పరమ భోజ్యమును భక్తితో స్వీకరించుటకు ఎటువంటి సిద్ధపాటును కలిగి ఉన్నాము అని మనం ధ్యానించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మనం విశ్వసించే దేవుడు త్రియేక దేవుడు, అనగా ఒకే దేవుడు 3 వ్యక్తుల ద్వారా తనను తాను
ఎరుకపరుచుకుంటూ ఉన్నారు. మరి ఈ యొక్క గొప్ప పండుగలో మనం చేయబోయేటువంటి ఈ పండుగ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఎడారి ప్రయాణంలో దేవుడు మన్నాను వారికి ప్రసాదించారు. కొంతమంది మన్నాను భుజించినను మరణించిరి. ఆ సుదీర్ఘ ప్రయాణం వారికి వినయాన్ని నేర్పించడానికి, వారి హృదయాన్ని పరీక్షించడానికి దేవుడు ఉపయోగించిన ఒక ప్రయోగం. కానీ వారు దేవుడు పరీక్షలో విఫలమయ్యారు. వారు దేవుడు వసిగిన మన్నా అనే వరాన్ని భుజించినను ఆయన మాటను లెక్క చేయనందున సర్పాల వల్ల మరణించి వాగ్దాన భూమిని చేరుకోలేకపోయారు. వారి ప్రయాణంలో వారికి మన్నా ఆధ్యాత్మిక భోజనంగా నడిపించింది. మన ఈ జీవిత ప్రయాణంలో యేసు ప్రభు శరీర రక్తాలు దివ్య సప్రసాద భోజనంకి సూచనగా ఉన్నాయి. ఇజ్రాయేలు ప్రజలు రోజు మన్నా తిని కూడా దేవుని వైపు తిరగబడ్డారు, నిందించారు మరియు ఏసడించుకున్నారు. ప్రస్తుత సమాజంలో రోజు దివ్య సప్రసాదం స్వీకరిస్తూ క్రీస్తుకు విరోధంగా జీవించేవారు ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మన వాగ్దాన భూమి అయిన పరలోక రాజ్యం చేరాలి అంటే యేసు ప్రభు యొక్క శరీర రక్తాలు స్వీకరించక తప్పదు. ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన బహుమానం ఆయన శరీర రక్తాలు. ఈ దివ్య సప్రసాద ప్రభువుతో గాఢబంధం ఏర్పరచుకోవడానికి సరైన దివ్య సంస్కారం. మనం ప్రభువుతో ఉండాలి. మనం ప్రభు ప్రేమలో నెలకొని ఉండాలి అంటే ఆయన శరీర రక్తాలను భుజించాలి, పానం చేయాలి. అందుకే యోహాను 6వ అధ్యాయం 56వ వచనంలో యేసు ప్రభు పలికారు, నా శరీరం భుజించి నా రక్తమును పానం చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. అందుకే మన అనుదిన జీవితంలో దివ్య సప్రసాదాన్ని స్వీకరించుటకు ప్రతిరోజు దివ్య పూజలో పాల్గొని మన జీవితాలను ఆధ్యాత్మిక శక్తితో బలపరుచుకుందాం. క్రీస్తు శరీర రక్తాలు మన జీవిత పోషణలో విరివిగా వర్ధిల్లాలి అంటే మనందరం దివ్య సప్రసాదాన్ని మన జీవిత ప్రయాణంలో ఒక ఆధ్యాత్మిక ఆయుధంగా చేసుకొని దేవుని బాటలో పయనించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క గొప్ప పండుగను మనకు నేర్పే విషయం ఏమిటి అంటే ఆయన శరీర రక్తాన్ని భుజించినప్పుడు మనకు కనువిప్పు కలగాలి. నిజంగా ప్రభు యొక్క శరీర రక్తాన్ని మనం లోకుంటూ ఉన్నామా, లేక ఆదివారం క్రైస్తవుల్లాగా ఏదో ఒక రోజు ఆదివారం రాని వచ్చింది అని దేవాలయానికి వెళ్ళి సిద్ధపాటు లేకుండా ప్రభు శరీర రక్తాలను భుజిస్తూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ స్నేహితులారా, ప్రభు ఎల్లప్పుడూ చేతులు చాచి ఉంచుతారు, నా బిడ్డలు ఎప్పుడు వస్తారా అని. మరి ఆ ప్రభువుని కనుగొనాలి అంటే, ఆ ప్రభువుని లోకనాలి అంటే, ఆ ప్రభువుని ఆధ్యాత్మిక కన్నులతో చూడాలి అంటే నిజమైన విశ్వాసముతో దివ్య పూజా బలిలో పాల్గొనాలి. ఆ దివ్య బలి పూజలో నడి పూజలో ఆయన ఇస్తున్నటువంటి ఆ దివ్యమైన ప్రత్యక్షతను కనుగొనాలి. ఆ ప్రత్యక్షతలోనే మరి ఆ గోధుమ అప్పం యేసు ప్రభు యొక్క శరీరంగాను, ద్రాక్ష రసం ఆయన రక్తముగాను మారుతూ ఉందని ప్రతి క్రైస్తవుడు విశ్వసించాలి. మరి దివ్య ప్రసాదంలో స్వయాన యేసుక్రీస్తు వేంచేసి వస్తూ ఉన్నారని అనేక అద్భుతాల ద్వారా ప్రభు మనందరికీ రుజువు చేస్తూ ఉన్నారు. మరి చిన్నలుగా నుంచి పెద్దల వరకు అనేకమైన ప్రాంతాల్లో ఎక్కడైతే ఆ దివ్య సప్రసాదం వందించబడుతూ ఉందో ఆ ప్రభు యొక్క సాన్నిధ్యం ఉంది అని నిండు మనసుతో గ్రహించాలి. ప్రియ స్నేహితులారా,
ఒకవేళ సిద్ధపాటు లేకుండా ఆయన యొక్క శరీర రక్తాలను భుజించి ఉన్నట్లయితే ఈనాడు ప్రభువుని క్షమాపణ వేడుకుందాం. దయగల దేవుడు అటువంటి సమయాలను మన నుంచి దూరం చేయనుగాక. ఆయన కొరకు ఆయనను పొందటానికి మరి అనునిత్యము వాక్యంతోనూ మరి ప్రార్థన జీవితంతోనూ జపమాలతోనూ సిద్ధపాటు పడదాం. మంచి పాప సంకీర్తనను చేసి పూర్ణ హృదయంతో ఆయనను హృదయంలోనికి ఆహ్వానించుదాం. దయగల దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా నీడుగా ఉండాలని కోరుకుందాం. ప్రియ స్నేహితులారా, మరి దివ్య సప్రసాదంలో కొనడానికి కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది టైంకి గుడికి రాకుండా దివ్య సప్రసాదాన్ని లోకొంటారు. కొంతమంది నిండు పూజా బలిలో పాల్గొనకుండా దివ్య సప్రసాదాన్ని లోకొనటం ఈ రోజుల్లో ఆనవాయితీగా మారింది. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు నడుస్తావో ఆయన నీ యందు ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే ఆయన దివ్య శరీర రక్తాలను భుజిస్తారో వారితో నేను ఉంటాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఆ గొప్ప దేవుని హృదయంలో చేర్చుకుందాం. మనతో ఉండమని, మన కోసం ఉండమని, మన బిడ్డలను, మన ఇళ్లను దర్శించమని, మన ఇంట్లో వేంచేసి రమ్మని ఆ ప్రభుని హృదయం నిండా నింపుకుందాం.